పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభు, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకే మీ కృపను దయచేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను బలహీనుని ప్రభువా, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మపూర్ణిగా చేసి మీ శిలువ చాటును మరుగుపరుచుకొని అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. ప్రభువా, ఈ ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యను రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. మీ ప్రజలు శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయపడుతురమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో వినినందున అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి 3 విషయాలను మనం చూద్దాం. ఈ 3 విషయాలు ఏంటి అంటే, ఒకటి వినినందున, రెండవది కాపాడినందున, మూడవది తెచ్చినందున. ఈ 3 మాటలు వ్రాయబడిన సందర్భాలను మనం చూద్దాం. ఈ 3 మాటలు వ్రాయబడిన సందర్భాల్లో మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. అలాగే ఈ 3 సందర్భాల్లో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము గ్రహించవచ్చు. మొదటిగా వినినందున అనే మాటను గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి దగ్గర తండ్రి అయిన దేవునితో చెప్పినటువంటి మాటలను మనము
గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు తన కన్నులు పైకెత్తి ఏమంటూ వచ్చాడంటే, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటూ వచ్చాడు. శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనము చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాడు అంటే, మనం చూస్తున్నాము, తండ్రి, నీవు నా మనవి వినినందున అనే మాటను. అంటే తండ్రి అయిన దేవుడు శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనవిని వింటూ వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నా అంటే, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మన యొక్క మనవులను వినేవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? మన మనవులను వినేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క ప్రార్థనలను వినేవాడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ప్రార్థనలను, ఎంతోమంది మనవులను ఆ దేవుడు విని కార్యాలు జరిగించినట్లుగా మనము చూడవచ్చు. నిర్గమాకాండములో 3వ అధ్యాయము 7వ వచనములో ఇశ్రాయేలుల యొక్క మొరను దేవుడు విన్నాడు అని వ్రాయబడి ఉంది. చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అని. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు. ఆ బాధల్లో వారు ఉండి ఏం చేశారంటే దేవునికి మొరపెట్టుకున్నారు. దేవా, మా బాధల నుండి మమ్మల్ని విడిపించు, ఈ యొక్క కష్టాల నుండి మమ్మల్ని విడిపించు, ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించు అని చెప్పి వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చారు. మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. ఏం చేశాడు? దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. దేవుడు వారి యొక్క మొరను విని ఏం చేశాడంటే, మరి వారిని ఐగుప్తు నుండి విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. మోషేను ఏర్పాటు చేసుకుని మోషేను ఐగుప్తుకు పంపించి ఎన్నో కార్యాలు అక్కడ ప్రభు జరిగించి ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుండి వారిని విడిపిస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుల యొక్క మొరను విని వారిని ఐగుప్తు దాసత్వంలో నుండి విడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన మొరను విని తన ప్రజల పక్షాన కార్యము చేసినటువంటి వాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభువు మొరలను విని కార్యములను జరిగించేవాడు. ఇశ్రాయేల్ యొక్క మొరను విని ఆయన వారిని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాడు. అలాగే మన జీవితంలో, అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరినీ ఆయన విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలను
ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించినటువంటి ఆ దేవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరినీ విడిపించేవాడుగా ఉంటున్నాడు. మానవులను దేని నుంచి విడిపించేవాడు అంటే వారి యొక్క పాపాల నుండి విడిపించేవాడు. మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపపు లక్షణాలు ఉన్నాయి. మరి ఈ పాపాల నుండి మనుషులను విడిపించేదాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం అర్పించాడు. అంతేకాదు ఆ ప్రభువు సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడ్డాడు, అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు, తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. గమనించండి, యేసు ప్రభువారు పరలోకం విడిచి లోకానికి వచ్చి సిలువలో అంత గొప్ప త్యాగము దేని కొరకు చేశాడు అంటే పాపులైన మానవులను వారి పాపాల నుండి విడిపించడానికి. ఎవరైతే యేసు ప్రభుని నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని అడుగుతారో ప్రభు ఏం చేస్తాడంటే వారి పాపాలను క్షమిస్తాడు, వారిని పాపాల నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడతారో వారు పాతాలను తప్పించుకొని పరలోకానికి వారసులుగా చేయబడతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ అనుభవంలోనికి రాకుండా ఉన్నారో, పాపాలను విడిపించబడకుండా పరిశుద్ధులుగా చేయబడకుండా ఎవరైతే పాపంలో కొనసాగుతూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా ప్రభువుని అంగీకరించి ప్రభు బిడ్డలుగా చేయబడి పాపాల నుంచి విడిపించబడి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితంలో ప్రభువుని ఎరగకమును మనం కూడా మరి పాపులంగా ఉంటూ వచ్చాం, పాప దాసత్వంలో మనం ఉంటా వచ్చాం. అయితే మన కొరకై సిలువలో బలైపోయిన యేసు ప్రభుని నమ్మి మనము మన పాపాలు ఒప్పుకున్న ద్వారా ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించాడు, మనలను పాపాల నుంచి విడిపించాడు, పరిశుద్ధులుగా చేశాడు. అంతేకాదు పాతాల నుంచి తప్పించి పరలోకానికి వారసులుగా మనం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాన్ని మనకిచ్చినటువంటి ఆ ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. గమనించండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో దేవునికి మొరపెట్టారు. ఆ దాసత్వంలో ఉండి దేవుడు వారి యొక్క మొరను విని దాసత్వం నుంచి వారిని విడిపించాడు. వారిని విడిపించిన ఆ దేవుడు మనల్ని మన పాప బంధకాల్లో నుంచి విడిపించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మొదటి మాట ఏం చూస్తూ వచ్చామంటే వినినందున తండ్రి అనే దేవుడు శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనవిని వింటూ వచ్చాడు. వినినందున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చాడంటే తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడు. ఆయన మరి వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి వినేవాడుగా ఉన్న ప్రభువును మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో మాట చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 32వ అధ్యాయము 22-23 వచనాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 22-23 వచనాలు. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యోధారాని హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయెను. ఈ వచనాల్లో కాపాడినందున అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? కాపాడినందున. దేవుడు హిజ్కియా రాజును యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు ఏం చేస్తూ వచ్చారంటే
యెరూషలేములో యెహోవాకు అర్పణలను తెచ్చి ఇచ్చారు. చూడండి, ఇక్కడ యెరూషలేములో యెహోవాకు అర్పణలను తెచ్చి ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణను తీసుకొచ్చి ఇచ్చారు. యెహోవాకు వారు అర్పణలు ఇచ్చారు అంటే ఇది ఏం చూపిస్తూ ఉంది అంటే ఆరాధనను చూపిస్తూ ఉంది. వారు ఇచ్చారు అంటే అది ఆరాధనకు గుర్తుగా ఉంది. అంటే వారు మరి ఆ ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారు. ఆ ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారు. ఎందుకు వారు ఆ ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారంటే ఆ ప్రభువు కాపాడుతూ వచ్చాడు. అన్ని వైపులా ఆ ప్రభు కాపాడినందున వారు ఆయన్ను ఆరాధించారు. అంటే అర్పణ తీసుకొచ్చి ఆ ప్రభువునకు ఇచ్చారు. ప్రియులారా, ఆయన కాపాడిన దేవుడుగా ఉన్నాడు. కాపాడిన దేవుడుగా ఉన్నాడు. వాక్యంలో మనం గమనించవచ్చు. మరి ఈ సందర్భం ఏంది అంటే హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు అషూర్ రాజు తన సైన్యముతో కూడా ఆ యోధా రాజ్యం మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రాముఖ్యంగా యెరూషలేము మీదకి వచ్చాడు. యెరూషలేములో ఉన్న ప్రజలను నష్టపరచడానికి, వారి దగ్గర ఉన్న వాటిని దోచుకోవడానికి, వారిని మరి బాధ పెట్టడానికి ఆ శత్రువు అంటే అషూరు రాజు సన్హెరీబు తన సైన్యముతో కూడా వచ్చాడు. వచ్చినప్పుడు మరి హిజ్కియా రాజు అలాగే ఆ యెరూషలేము కాపురస్తులు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడతా వచ్చారు. ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు. దేవుడు మరి సహాయం చేస్తాడు అని చెప్పి ఆయన్ని ఆశ్రయిస్తూ వచ్చారు. వాక్యంలో రాయబడింది, మరి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందను చేయుదురు అని కీర్తన 5:11 ఆ మాటను మనము గమనించవచ్చు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో మరి వారిని ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతాడు. కాబట్టి ఇక్కడ దోచుకోవడానికి శత్రువు వచ్చినప్పుడు, నష్టపరచడానికి శత్రువులు వచ్చినప్పుడు మరి యెరూషలేము కాపురస్తులు హిజ్కియా రాజు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవునిపై ఆధారపడతా వచ్చారు. దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే ఒక దూతను పంపించాడు ఆ శత్రు సైన్యంలోనికి. ఆ దూత వచ్చి ఆ అషూరు సైన్యంలో ఉన్న 185,000 మందిని హతము చేశాడు. అప్పుడు హాని చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క అషూరు రాజు సన్హెరీబు మరి సిగ్గు నొందిన వాడై తన సైన్యములో అంతమంది చనిపోయేసరికి సిగ్గు నొందిన వాడే తన దేశానికి వెళ్ళిపోయాడు. హాని చేయడానికి వచ్చాడు, దోచుకోవడానికి వచ్చాడు. అయితే ఏ హాని చేయకుండానే, ఏమి దోచుకోకుండానే సిగ్గుపరచబడి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ విధంగా దేవుడు యెరూషలేము కాపురస్తులను హిజ్కియా రాజును మరి అందరి చేతిలో నుంచి, ఆ యొక్క సన్హెరీబు చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా కాపాడుతూ వచ్చాడు. ఆయన కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి మరి అనేకులు ఏం చేశారంటే యెహోవాకు అర్పణను తీసుకొచ్చి ఇచ్చారు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆ ప్రభు మనల్ని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రభు కాపాడినందున ఆ ప్రభును వారు ఆరాధించారు. ఆ ప్రభునకు అర్పణను తీసుకొచ్చి ఇచ్చారు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆ ప్రభువు కాపాడేవాడుగా ఉంటున్నాడు. మనపై కూడా శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహము దాడి చేస్తూ ఉంటుంది. దేని కొరకు? మనం నష్టపరచడానికి, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను మన దగ్గర నుంచి దోచుకోవడానికి మరి శత్రు సమూహం మనపై దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు? మరి యెరూషలేము కాపురస్తులను హిజ్కియా రాజును కాపాడినట్లుగా మనల్ని కూడా కాపాడుతాడు. ఆ శత్రువు ద్వారా నష్టం కలగకుండా, శత్రువు మరి మన నుండి దోచుకోకుండా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు.
మన జీవితంలో ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. గడిచిన కాలంలో ఎన్నోసార్లు శత్రు సమూహం మనపై దాడి చేస్తూ వచ్చినప్పుడు ఆ శత్రు సమూహం నుండి ఆయన మనల్ని కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము ఆ ప్రభు మనల్ని కాపాడుతూ వచ్చిన ప్రతి సందర్భాన్ని బట్టి ఆ ప్రభుని ఆరాధించాలి. ఆయన భవిష్యత్తులో కూడా కాపాడేవాడుగా ఉన్నదాన్ని బట్టి కూడా మనం ఆయన ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, కాపాడినందున వారు ఆయన ఆరాధించినారు. అలాగే మనల్ని కూడా ఆయన కాపాడుతున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆ ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలి. చివరికి ఇంకొక మాట చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 14:2. తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించాను. ఈ వచనములో తెచ్చినందున అనే మాట వ్రాయబడింది. గమనించండి, తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచినని దావీదు గ్రహించాను అని చెప్పి రాయబడింది. మరి దావీదు యొక్క రాజ్యాన్ని దేవుడు ఉన్నత స్థితిలోనికి తెచ్చాడు. ఏ స్థితిలోనికి? ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చాడు. దావీదు యొక్క రాజ్యము ఉన్నత స్థితిలోనికి వచ్చింది. అంటే దావీదు ఉన్నత స్థితిలోనికి తీసుకుని రాబడ్డాడు. మరి తన యొక్క రాజ్యము ఉన్నత స్థితిలోనికి వచ్చినప్పుడు మరి దావీదు ఏం గ్రహించాడంటే, ఆయన అంటే యెహోవా తన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచాడని చెప్పి దావీదు గ్రహించాడు. అంటే దేవుడే నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచాడనే సంగతిని గ్రహించాడు. దేవుడే తను స్థిరపరిచాడు అనే విషయాన్ని గ్రహించాడు అంటే అక్కడ మరి తాను దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడే నన్ను స్థిరపరిచాడు అనేది గ్రహించాడు. నా బలము కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా జ్ఞానం కాదు, దేవుడే నన్ను స్థిరపరచిన విషయాన్ని గ్రహించాడు. ఇది ఏం చూపిస్తుందంటే ఆరాధన చూపిస్తూ ఉంది. దేవుడే అని గ్రహించాడంటే దేవుడిని ఏం చేస్తున్నాడు? తాను ఆరాధిస్తున్నాడు. ఎందుకు ఈ విధంగా దేవుని తాను ఘనపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడంటే మరి దేవుడు అతన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. అతని యొక్క రాజ్యము ఉన్నత స్థితిలోనికి దేవుడు తెచ్చాడు. వాక్యం రాయబడింది, యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున అని. తెచ్చినందున, ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున. కాబట్టి దేవుడు ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుణ్ణి ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క ఉన్నత స్థితిలోనికి దేవుడు అతని యొక్క రాజ్యాన్ని తెచ్చాడు. అతని యొక్క రాజ్యం ఉన్నత స్థితిలోనికి మరి తేబడక మునుపు మరి ఏం జరుగుతూ వచ్చింది గమనించండి. ఇవే మాటలు సమూయేలు 2వ గ్రంథములో 5వ అధ్యాయములో 11-12 వచనాలు రాయబడ్డాయి. ఇవే మాటలు అక్కడ కూడా వ్రాయబడ్డాయి. మరి గమనించండి, దేవుడు దావీదు యొక్క రాజ్యాన్ని ఉన్నత స్థితిలోనికి తేవడానికి గల కారణం ఏంది అంటే, ఆ కారణం తెలుసుకోవాలంటే అంతకుముందు ఏం జరిగిందో మనము తెలుసుకోవాలి. ఏం జరిగింది అంతకుముందు అంటే, మనము సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయములో మరి 11-12 వచనాల్లో అక్కడున్న మాటలే చూస్తూ ఉంటున్నాం. మరి దీనికంటే ముందుగా ఏం జరిగింది అంటే, దావీదుతో ఉన్నవారు ఏం చేశారంటే యెబూసీలను హతము చేశారు. యెబూసీలు అంటే కనాను దేశములో మరి మిగిలి ఉన్నవారు. గమనించండి, కనాను దేశంలో మరి వారు మిగిలిపోయారు. యెహోషువ కాలంలో కనాను దేశాన్ని ఇశ్రాయేలు స్వాధీనం చేసుకున్నారు కదా. ఈ యెబూసీలు ఉన్న ప్రదేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆ యెబూసీలు ఆ దేశంలో అలాగే ఉన్నారు. ఇప్పుడు దావీదుతో ఉన్నవారు ఏం చేశారంటే ఆ యెబూసీలను హతము చేశారు.
హతము చేసి వారున్న ప్రదేశాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. యెబూసీలను హతము చేసిన తర్వాత దావీదు యొక్క రాజ్యము ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దీని అర్థం ఏంటంటే యెబూసీలు దేవునికి విరోధమైన విధానాలు గుర్తుగా ఉన్నారు. అంటే మనలో దేవునికి విరోధమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయబడాలంటే నిర్మూలన చేయబడాలి, మన నుండి తొలగించబడాలి. అప్పుడే మనం ఏం చేయబడతాము? ఉన్నత స్థితిలోనికి తీసుకురాబడతాం. భౌతికంగా, ఆత్మీయంగా కూడా. ఆత్మీయంగా ప్రాముఖ్యంగా మనం ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి రావాలి. దినాలు గడిచే కొలది ఆత్మీయంగా మనం ఉన్నత స్థితిలోనికి రావాలంటే యెబూసీలు ఏం చేయబడాలి? హతము చేయబడాలి. అంటే దేవునికి విరోధమైన లక్షణాలు మనలో నుండి ఏం చేయబడాలి? తొలగించబడాలి. అప్పుడే మనం ఉన్నత స్థితిలోకి తీసుకురాబడతాం. దేవుడు మనలో ఉన్న ఆయనకు విరోధమైన లక్షణాలన్నింటినీ తొలగించి మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ప్రభువా నాలో నీకు విరోధమైన ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకురా ప్రభు అని చెప్పి ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తాం, ఆయన ఏం చేస్తాడంటే మనలో ఉన్న ఆయనకు విరోధమైన లక్షణాలను తొలగించి వేసి మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఇది ఒక్కసారి జరగదు, కానీ మరి క్రమేణా జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క లక్షణము, అంటే ఒక్కొక్క దేవునికి విరోధమైన లక్షణం ఏం చేయబడాలి? మనలో నుండి తొలగించబడుతూ ఉండాలి. అప్పుడు మనం అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని రాబడతాం, ఎదుగుతాము. కాబట్టి మనలో ఉన్న మరి పాప లక్షణాలన్నీ తొలగించబడి మనం ఉన్నతమైన స్థితిలోనికి రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రియులారా, దావీదు తన యొక్క రాజ్యాన్ని దేవుడు ఉన్నత స్థితిలోకి తెచ్చినందున దేవుని ఆరాధించాడు. అంటే మన దేవుడు మన ఉన్నతమైన స్థితిలోనికి, ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ సమయంలో 3 విషయాలను చూస్తూ వచ్చాము. మరి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు అని దేవుని ఆరాధించాడు. ఎందుకు అంటే ఆయన మరి మనవిని విన్నాడు కాబట్టి. ఆ తండ్రి అయిన దేవుడు మనవి విన్నందున యేసు ప్రభువారు తండ్రిని ఆరాధించాడు. అంటే ఆ దేవుడు మన మనవులను వినేవాడు. రెండవది, మరి ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు యెహోవాకు అర్పణను తీసుకొచ్చి ఆయన ఆరాధించారు. ఎందుకంటే ఆయన కాపాడినాడు కాబట్టి, కాపాడినందున వారు ఆయన ఆరాధించారు. మూడవది, దావీదు దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. ఎందుకు అంటే దేవుడు అతని యొక్క రాజ్యాన్ని ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున. ఈ సమయంలో 3 విషయాలు చూసాము. మొదటి మాట చెప్పండి, వింటున్నారా? వినినందున, రెండవది కాపాడినందున, మూడవది తెచ్చినందున. దేవుడు మన యొక్క మనవులను వినేవాడుగా ఉంటున్నాడు. రెండవది మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. మూడవది మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తెచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన ద్వారా ఈ మేలు మనం పొందుతున్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.